హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చూసారు కదండి, షోల్డరింగ్ రాడ్ అనమాట. ఎందుకు ఇది చూపిస్తున్నాను అనేసి అంటే నేను శారీస్కి స్కాలప్ చేస్తాను కదండి. చాలామంది అడిగారు అనమాట, అంటే స్కాలప్ ఎలా చేస్తారో ఒకసారి మాకు ప్రాసెస్ చూపించండి అని చెప్పి అడిగారండి. సో మీ అందరి కోసం నేనైతే ఈరోజు నేను అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను. అలాగే స్కాలప్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకోవాలనేది చెప్తాను. ఈ షోల్డరింగ్ రాడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎంత కాస్ట్ పెట్టి నేను కొన్నాను, ఎలా తీసుకోవచ్చు, ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇదిగో శారీ చూసారు కదా, ఇదనమాట. అంటే నేను స్టార్టింగ్లోను ఈ శారీస్ అని పెట్టి ఒక 10 days అవుతుందండి. పెట్టిన రోజు నాకు అయిపోయినాయి అనమాట శారీస్ అన్నీ కూడా. స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడాను. స్పేస్ సిల్క్ శారీస్ మీద మనం వర్క్ బ్లౌజ్ కూడా నేనే రెండింటిని పేరప్ చేసి సేల్ చేశాను అనమాట. వెంటనే తీసేసుకున్నారండి, శారీస్ అన్నీ అయిపోయినాయి. కాకపోతే స్టిచ్చింగ్ కూడా మనకే ఇచ్చేసారనమాట. స్టిచ్చింగ్ అలా స్కాలప్ చేసి స్టిచ్చింగ్ కూడా చేయండి అని చెప్పారండి. సో అందుకని చెప్పి నేను ఇంకా శారీస్ మన దగ్గరే ఉన్నాయండి. ఇప్పుడు రేపు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్కి ఇవ్వాల్సిన శారీ అనమాట ఇది. ఈ వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఒక 2 days అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా? ఇది న్యూ ఇయర్కి నేను కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు దీన్ని స్కాలప్ చేస్తున్నాను. అయితే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పి నాకు కొంతమంది కామెంట్ చేశారు కదా, మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఫస్ట్లో అయితే ఇదిగోండి ఇలా కత్తిరి పెట్టి నేను ఇలా కటింగ్ చేయడానికి, నేను కత్తిరి పెట్టి ఎలా కటింగ్ చేశాను, కొవ్వొత్తి పెట్టి ఎలాగా ఇదంతా కూడా దారాలు అనేవి రాకుండా ఎలా చేశాను అనేది నేను ముందు ఒక వీడియో షేర్ చేశాను అనమాట. అయితే నాకు ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా టైం పట్టేదండి. ఇది నేను దీనికి ఛార్జ్ చేసేది అయితే 600 తీసుకుంటాను స్కాలప్ చేయడానికి ఇలా శారీ అంతా కూడానండి. కానీ నాకు ఆ ప్రాసెస్ వర్క్ చేయడానికే నాకు 4 hours అలా పడుతుందండి. ఇదంతా శారీ అంతా కూడా వర్క్ చేయడానికి అయితే 4 hours పట్టేది. 4 hours పడితే మళ్ళీ నాకు ఇలా స్కాలప్ చేసుకోవడానికి కంపల్సరిగా 2 hours పట్టేసేది అనమాట. కత్తిరితో కటింగ్ చేసి మళ్ళీ దాన్ని ఏమో ఏం చేయాలి, క్యాండిల్ పెట్టి నేను అతికించేదాన్ని. మళ్ళీ ఎక్కడ దారాల పోగులు అనేవి రాకోకుండా మనకి నీట్గా ఉండాలంటే ఇవన్నీ ప్రాసెస్ అంతా చేయాలి కదా, అలా పట్టేదనమాట. కానీ టైం ఎక్కువ పట్టేసేది బాగాను. నాకు 600 కూడా అసలు అంటే నా టైం ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 600 కూడా చాలా తక్కువ అండి. కానీ కస్టమర్స్ ఏంటి అనేసి అంటే అయ్యి బాబా 600 అన్నట్టుగా మాట్లాడేవారు అనమాట. ఓకే, వాళ్ళకి ఇష్టమైతేనే చేయించుకుంటారు అని చెప్పి నేను కూడా పెద్ద లైట్ తీసుకునేదాన్నండి. ఇంకా తర్వాత ఇది మనకి షోల్డరింగ్ రాడ్ అనేది ఇప్పుడు మ్యాచింగ్ సెంటర్లో, ప్రతి మ్యాచింగ్ సెంటర్లోనూ దొరుకుతుంది అనమాట. నేను ఇంకా దీన్ని తీసుకున్నానండి, ఎందుకంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. రెండు మనకి ఒకే టైంలో అయిపోతున్నాయి. అంటే ఇలా మొత్తం ఒకసారి కట్ చేసేయచ్చు, మనకి దారాలు అనేవి కూడా రాకోకుండా ఒకసారి అయిపోతుంది కాబట్టి ఇంకా నేను దీన్ని తీసుకున్నానండి. కాకపోతే దీన్ని మనం క్యారీ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కరెంటుతోటి కదా ఈ పని చేసేది. చూసారు కదా, ఇలాగా మొత్తం కూడా చేయాలన్నమాట. నేను చాలా శారీస్ అయితే చేశాను. ఇంకా మీకు కూడా వీడియో చేయాలి అంటే కనుక మాకు ఇద్దరికి టైం సరిపోవాలండి, నాకు మా హస్బెండ్కి కూడా. ఎందుకంటే ఇది ఒకరు చూపించాలి, ఒకరు ఇదంతా వర్క్ అంతా చేయాలన్నమాట. నేను ఒక్కదాని వల్లే నాకు వీడియో చేయాలి అంటే అవ్వదండి. ఎందుకంటే ఏంటి స్టాండ్ పెట్టుకున్నా కూడా వీడియో అనేది షూట్ అవ్వదన్నమాట. ఇంకా అందుకని చెప్పి మాకు కుదిరినప్పుడు, అంటే టైం చూసుకొని వీలు కుదిరినప్పుడు మాత్రం నేను మీకు ఇలాంటివి షేర్ చేయగలనండి. మీరు అడిగిన వెంటనే నాకు పాసిబుల్ అయితే చేస్తాను. వదిలే ఇదిగో చూసారు కదా, ఇలా అనమాట. చెయ్యదులే. ఓకేనా? ఇదైతే నేను వాట్సాప్లో చూశానండి. అంటే నాకు మ్యాచింగ్ సెంటర్ ఏదైనా కొత్తవి వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు కదా, ఇంకా చూశాను అనమాట. షోల్డరింగ్ రాడ్స్ వచ్చినాయి ఇలాగా స్కాలప్కి సంబంధించినవి అంటే వెంటనే వెళ్ళి తీసుకున్నానండి. ఇదైతే కాస్ట్ ఎంత పడిందండి? ఇది 150 రూపాయలు పడింది. కాస్ట్ కూడా మనకేం పెద్ద ఏం ఎక్కువ కాదు. కాకపోతే కరెక్ట్గా పని అయితే మాత్రం బాగా జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే మనం కనుక దీన్ని కరెక్ట్గా యూజ్ చేయలేదనుకోండి, ఏదైనా ఇది పెట్టిన తర్వాత మనం ఏదైనా అశ్రద్ధగా ఉన్నామంటే ఇది ఎక్కడ పడితే అక్కడ చిల్లు పడిపోద్ది అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా ఎలా అవుతుందో. ఇంకా ఒక డిజైన్ని చూసినట్టేనండి. షోల్డరింగ్ రాడ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది.
కాకపోతే దీన్ని కొంచెం మనం కటింగ్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. అంటే అలవాటు అయ్యే వరకు కూడా ఏదైనా కొంచెం చెయ్యి ముందుకెళ్ళినా కొంచెం ఇటు వచ్చినా పర్వాలేదు డిజైన్ లేని వైపు, అదే కొంచెం ముందుకెళ్ళింది అనేసి అంటే డిజైన్ మొత్తం పాడైపోద్ది. మనం కొంచెం అశ్రద్ధగా ఉండి లోపు ఏదైనా మర్చిపోయి కానీ దీన్ని ఎక్కడైనా పెట్టామంటే ఆ పెట్టిన ప్లేస్ అంతా కూడా కాలిపోద్ది అనమాట. అలా ఉంటుంది. చూసారు కదా, అంటే నన్ను అడిగారండి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, స్కాలప్ ప్రాసెస్ అంతా చూపించండి, అదే కట్ వర్క్ ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ అంతా మాకు చూపించండి అన్నారండి. అయితే నాకు ఇది తీసుకున్నాక ఈజీ అయిందనమాట. టైం అనేది చాలా సేవ్ అయిందండి. నాకు ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్లో నేను దీన్ని కంప్లీట్ చేసేయగలుగుతున్నాను. నాకు అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ కూడా నాకు సేవ్ అయింది టైం అనేది. సో అంటే నాకు ఇది వరకు ఇంకా అంత దీనికన్నా ఇది తీసుకోకముందు అయితే ఏదైనా కట్ వర్క్ శారీ కనుక ఎవరిదైనా వచ్చినా దాని ప్రాసెస్ అంతా కూడా ఎంత అంటే చాలా టైం పడుతుంది కదా. కానీ నేను దీన్ని తీసుకునేది 600 తీసుకుంటానమాట. కస్టమర్ ఏంటి శారీస్ కట్ వర్క్ చేయడానికి 600 అనేసి అంటారండి. తెలియదు కదా వాళ్ళకి, తెలియదు కాబట్టి ఇంకా అలా మాట్లాడతారనమాట. కానీ మనం ఇది ఎంత కష్టం అనేది మనం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ టైం మనకు ఉండాలి కదా. 2 అవర్స్ మనకి అసలు టైమే సరిపోదు. నార్మల్గానే అసలు ఏదైనా వర్క్స్ మనం చేయాలి అంటే అది కొంచెం పెండింగ్ పడిపోతూనే ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటూ మనం ఎలాంటివి కటింగ్ చేయాలి అనేసి అంటే అలాంటిది 2 గంటలు మనం ఏ పని చేయకోకుండా ఈ శారీ దగ్గర కూర్చోవాలంటే కష్టం కదా. అయినా కూడా ఇంకా అలాగే చాలా చేసేదాన్నండి. కొంచెం నైట్ టైము అందరూ పడుకున్న తర్వాత నీట్గా కటింగ్ చేసి మళ్ళీ దాన్ని క్యాండిల్ పెట్టి కొవ్వొత్తి పెట్టి మళ్ళీ మొత్తం అంతా దారాలు అనేవి బయటికి రాకుండా అలా చేసేదాన్ని. నేను చేసేదాన్ని. లేదు అంటే మా హస్బెండ్కి టైం కుదిరింది అనుకోండి, ఆయన కూడా చేసేవారు అనమాట. అలా ఇద్దరము టైం అడ్జస్ట్ చేసుకుంటూ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదండి. కొంచెం మాకు టైం సేవ్ అయింది దీనివల్ల. చూసారు కదా ఇలాగా. మీకు ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇది ఎక్కడైనా మ్యాజిక్ సెంటర్లో దాంట్లో దొరుకుతుంది. ఆన్లైన్లో ఉందో లేదో అనేది నాకు ఇంకా తెలియదు. అంటే మేబీ ఉండొచ్చండి. అమెజాన్లో చెక్ చేయండి ఒకసారి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేయండి, ఉండొచ్చు. ఒకవేళ ఉంది అంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిదీ కత్తిరితో కటింగ్ చేయాలంటే అస్సలు అవ్వదనమాట. మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. మీకు తెలుసు కదండి, ఇది కటింగ్ చేసే వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ తీసుకునే అమౌంట్కి మనం వర్తా కాదా అనేది. కాకపోతే కొన్ని ఏంటంటే ర్యాండమ్గా తీసుకుని వెళ్ళిపోతాం కదా, ప్రతిదానికి ఎక్కువ అమౌంట్ అనేది వేయలేము. కాబట్టి ఇది చూడడానికి చిన్న పనిలానే ఉంటుంది, కానీ దీని ప్రాసెస్ అంతా మాత్రం చాలా పెద్ద పని అనమాట. అంటే దీని వర్క్ చేయడం, కటింగ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా చాలా పెద్ద పని. చూడడానికి మాత్రం చాలా చిన్నగా కనపడుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఎక్కువ ఛార్జ్ తీసుకోలేము. అలాగని చెప్పి ఒకవేళ చూసారు కదా, నేను 600 చెప్తేనే వామ్మో 600 అన్నట్టు అడుగుతారనమాట. కొంతమంది అయితే ఇంకా అంతేలేండి, ఫ్రీ సర్వీస్ చేయాలన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా అలాంటి వాళ్ళని అయితే మనం వదిలేయాలి, పట్టించుకోకూడదు. ఓకేనా. ఒక సైడ్ అయితే అయిందండి మీతో మాట్లాడుతూ, ఇంకా అటు సైడ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. ఇది కొంచెం చూసారు కదా, మీతో మాట్లాడుతూ ఒక సైడ్ అయితే కటింగ్ చేశాను అనమాట. ఇంకా ఆ సైడ్ అంతా కూడా కటింగ్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ అలా పడుతుందండి. చూసారు కదా, ఎక్కడ కూడా దారాలు పోగులు అనేవి రావు. ఇంకా మనం కొవ్వొత్తి పెట్టి అలా కటింగ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేస్తుంది. ఓకేనా. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి తీసుకోండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఉంటుంది. ఓకేనా. దీని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు కదా, చెప్పాను కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఆ సైడ్ అంతా కటింగ్ చేస్తాను, ఇంకా ఇది కూడా కటింగ్ చేస్తాను. ఓకేనా. అయితే చూసారు కదండి, ఇది కటింగ్ చేయడానికి మనం సింగిల్గా కంటే ఇంకొక పర్సన్ మనది ఇలా పట్టుకుని చేశారు అనేసి అంటే కొంచెం టైం అనేది అంటే త్వరగా అయిపోద్ది అనమాట. మనం చేసుకోవడానికి కూడా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. మనం సింగిల్గా చేయాలి అంటే 15 మినిట్స్ అనేది ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది. ఓకేనా. చూసారు కదా, కట్ వర్క్ అనేది ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది చూపించాను కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.